నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. పెద్ద ఎత్తున అనేక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేసి నిత్యం కాంట్రవర్సీలో ఉన్నటువంటి పోసాని తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా కోర్టులు, ప్రతి పోలీస్ స్టేషన్లు ఆయన్ని తీసుకెళ్లి గుంటూరు, అనంతపూరు ఇట్లా అనేక రూట్స్లో తిప్పి ఆయన్ని లాస్ట్కి చివరికి అరెస్ట్ తర్వాత బెయిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది పోసాని కృష్ణమూర్తి ఎపిసోడ్లో. ఆయన మీడియాతో మాట్లాడకూడదు, కేసుకు సహకరించాలి అని కండిషన్స్ పెట్టింది. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కొత్త పంతాను పోసాని కృష్ణమూర్తి ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఆయన జరిగినటువంటి వ్యవహారాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని అంతా కూడా ఆయన ఒక సినిమాకి ఎక్కించబోతున్నట్టుగా, తెరకెక్కించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్జీవి లాంటి ఒక సాహసోపేతమైనటువంటి డైరెక్టర్ దొరికితే ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా సినిమా రూపంలో తీస్తానంటూ కూడా చెప్తున్నారు పోసాని కృష్ణమూర్తి. సో ఓవరాల్ గా పోసాని ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నాడు, మరోవైపు ఎందుకు అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. పోసాని కృష్ణమూర్తి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన జైలుకి వెళ్ళాడు. ఆఖరికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది అనుకోవాలి. సో ఇప్పుడు ఆయన సినిమా తీయడానికి గల కారణం ఏంటి సార్? యాక్చువల్గా ఆయన సినిమా మనిషే, తను ఒక మంచి రైటరు, ఎప్పటి నుంచో ఉన్నాడు, చాలా మంచి సినిమాలకి పనిచేశాడు, మంచి మంచి డైలాగ్స్ పనిచేశాడు. అండ్ దర్శకత్వంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇది ఉంది. ఇప్పుడు మెంటల్ కృష్ణ, ఆపరేషన్ దుర్యోధన, దుశ్యాసన, రాజావారి చేపల చెరువు ఇలాంటివి కొన్ని మంచి మంచి సినిమాలు కూడా తీశాడు. ఈ క్రమంలో ఏమైంది, బాగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి కొంచెం ఆ అగ్రెసివ్నెస్కి తోడుగా బతుకు జట్కా బండిలోకి ఎంట్రీ ఇచ్చాడు. బతుకు జట్కా బండిలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లేని మనిషి కూడా ఫ్రస్ట్రేట్ అవ్వడం కామనే. ఎందుకంటే ముందు అన్ని కళాఖండాలను పెట్టుకొని వీడు మాట్లాడేది విన్నా, ఆమె మాట్లాడేది విన్నా మనకు అసలు ఇంకా ఒళ్ళంతా వచ్చేస్తుంది. అలాంటి షో చేసి ఉన్నాడు. ఇక అగ్రెసివ్నెస్ బాగా అలవాటు అయిపోయి వీళ్ళని తిట్టాలా కొట్టాలా అనే టైంలో అరే భలే ఉందే పోసాన్లో కోపం అని చెప్పేసి లాగేసుకుంది వైసీపీ. ఇకపోతే వైసీపీ వాళ్ళు ఇచ్చే డ్యూటీ ఏంటి, అక్కడ ఖచ్చితంగా ఎవరినో తిట్టాలి, అది డ్యూటీ, అది మినిమం. నువ్వు జాయిన్ అయ్యావంటే ఎవరినో ఒకటి తిట్టాలి, వాళ్ళే ఇస్తారు స్క్రిప్ట్స్ కూడా. అలా ఉండి అదే పనిగా తిట్టేశాడు. ఆయన వే ఆఫ్ స్టైల్లో తిట్టుకున్నాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎవరైనా సరే నేను నిన్ను తిట్టాను, నువ్వు వెళ్ళి కేసు పెట్టాలి, నన్ను తిట్టాడు అని. ఇక్కడ తిట్టమని చెప్పిన వాళ్ళు బాగానే ఉన్నారు, తిట్టించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. తిట్టిన వ్యక్తిని మాత్రం మెయిన్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, రకరకాల కేసులు పెట్టి. ఏ కేసైనా ఒకే కేసు 10 దఫాలుగా మనకి ఎక్కడెక్కడెక్కడెక్కడో వాళ్ళు రిపోర్ట్ చేశారు అంటే, ఎఫ్ఐఆర్లు వేశారంటే అవన్నీ ఒక దగ్గర అటాచ్ చేసి ఆ కేసుని మనం దర్యాప్తు చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ అట్లా జరగల. ఎవరు కేసు వేసినా సరే తీసుకొచ్చి తిప్పి వదిలేశారు. అంటే అలా తిప్పొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో నాది చైన్ స్నాచింగ్ కేసు ఉంది, ఓకే. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో నేను ఇంకేదో దొంగతనం చేసినట్టు ఉంది. నెక్స్ట్ మళ్ళీ రాజస్థాన్లో ఎవడో నా విగ్రహం దొంగతనం చేశాడని చెప్తాడు. డిఫరెంట్ క్రైమ్స్ ఉన్నప్పుడు తిప్పొచ్చు. బట్ సింగిల్ కంప్లైంట్కి అటాచ్మెంట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు తిప్పారు. ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ఆయనకి అఫ్కోర్స్ లోపల ఉన్నప్పుడు కూడా అనిపించింది, బయటకు వచ్చాక కూడా అనిపించింది. అలాగే పోరాడాడు, మొత్తానికి బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చేసాడు. నవ్వు తనకేదో అన్యాయం జరిగినట్లుగా అందరికీ చెప్పే ప్రయత్నం చేద్దామని ఇక్కడ దాకా ఉంది. కక్కడానికి లేదు, మింగడానికి లేదు. సో ఇప్పుడు అది చెప్పే ప్రయత్నం సినిమా. ఇప్పుడు ఏంటంటే నరేష్ పవిత్ర లోకేష్ ఎపిసోడ్ చూసాం. రమ్య రఘుపతి వచ్చి వీవత్సంగా వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తే అసలు ఇది కాదు ఇది అని వాళ్ళు ఎంత చెప్పినా ఎవరు వినట్లేదని మళ్ళీ పెళ్లి అనే సినిమా తీసి జనం మీదకి వదిలేశారు. చాలా మంది అంత ఈ రోజు రేపు ఏంటంటే వాళ్ళు మొన్న కూడా చాహల్ ధనశ్రీ ఎపిసోడ్లో వాళ్ళ విడాకులు అయిన తర్వాత చాహల్ ఒక క్రూరుడు, నన్ను గృహహింస పెట్టాడు అని ఆవిడ ఒక సాంగ్ ఆల్బమ్ తీసి రిలీజ్ చేసి జనాలకు చెప్పింది. ఎందుకు మేము విడిపోయామంటే ఇది సంగతి అని. ఇట్లా చాలా మంది ఏంటంటే నెక్స్ట్ ఒక సినిమా రూపంలో వాళ్ళ మనోభావాలని చెప్పాలనుకుంటారు. ఈయన కూడా ఇదే దారిని ఎంచుకున్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతా ఉంది. ఇన్ కేస్ పోసాని సినిమా తీస్తే తను డైరెక్ట్ చేస్తాడా, తనే యాక్ట్ చేస్తాడా, లేదా వేరే రైటర్ కాబట్టి సినిమా స్టోరీ ఆఫ్ కోర్స్ హ్యాపీగా రాస్తాడు. పైగా అనుభవించి వచ్చాడు కాబట్టి ఇంకా చాలా దగ్గరగా రాస్తాడు. ఆ డైలాగ్స్ అవన్నీ, ఆ వాతావరణం. ఆర్జీవి లాంటి వాళ్ళని పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ పోసాని లాంటి ఇంకో పోసాని సృష్టించి మరి సినిమా తీయగలడు, అంత కెపాసిటీ. అప్పుడు కోర్టులు సహకరిస్తాయి మరి ఆ వ్యవహారం అంటే కోర్టులు అబ్జెక్ట్ చేయవా? ఈ సినిమాకి సెన్సార్ అయిన సినిమాకి కోర్టు ఏం చేయదు. కాకపోతే ఆ సినిమా చూసి నీ మనోభావం దెబ్బతినింది అనుకో అప్పుడు మళ్ళీ వస్తారు. ఈ మధ్య అరెస్ట్లని ఇలాగే అవుతున్నాయి. అంటే అన్నోడు బాగున్నాడు అనిపించుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో ఎప్పుడో అమావాస్యకో పుణ్యమకో ఒకటి ఇట్లా నిద్ర లేసి దీన్ని ఇలా చూస్తాడు,
ఓ మై గాడ్ ఐ హర్ట్ అని చెప్పేసి కేసు పెడతాడు. ఈ కేసుని అసలు ఎలా తీసుకుంటారంటే ఇక వెంటనే హెలికాప్టర్లు సిఆర్పిఎఫ్ బలగాలతో వెళ్ళిపోతారు వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇక కాల్చివేతే వాళ్ళు దొరకకపోతే ఆ రేంజ్ లో వెళ్ళిపోతారు. టెర్రరిస్ట్ లాగా అట్లాంటివన్నీ అవుతున్నాయి, గతంలో కూడా చాలా చూసాము. మరి ఈయన సినిమా తీసిన తర్వాత ఎవరు చూసి మనోభావాలు దెబ్బతింటాయో, మళ్ళీ కేసులు ఏమవుతాయో కొంచెం సస్పెన్స్ ఉంది. సో మొత్తం మీద పోసాని కృష్ణమురళి సినిమా తీస్తా అంటూ చేసినటువంటి స్టేట్మెంట్స్ అయితే కొంత సస్పెన్స్ కి క్రియేట్ చేస్తాయి. మరి సినిమా తీసిన తర్వాత రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.